పైన దాడులు జరుగుతాయి. వెంటనే ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ అన్ని తెచ్చుకొని భారత్ లోపల మీ విషయాన్ని చిమ్మొద్దు. ఇక నుండి ప్రతిరోజు ఉదయం పాకిస్తాన్ మద్రసా స్పీకర్స్ లో హఫీజ్ సయీద్ మసూద్ అజర్ యొక్క వికారమైన గొంతు వినబడదు. భారత్ గా జంగ్లీ జహాజ్ ఆయేగా అని వినిపిస్తుంది. జంగ్లీ జహాజ్ అంటే పాకిస్తానీ ఉర్దూలో రాక్షసి యుద్ధ విమానం అని అర్థం. ఈ రోజు ఉదయాన్నే ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ తో ఎలా స్వాగతించిందో ఈ వీడియోను ఒకసారి చూడండి. పాకిస్తాన్ లో సైరన్స్ సుప్రభాతంలా మోగుతున్నాయి. ఒక పక్క పాకిస్తానీ పేపర్ సైన్యం నిన్నటి నుండి సామాన్య ప్రజలపైన వరుసపెట్టి ఆర్టిలరీ ఫైరింగ్ పూంచ్ లో చేస్తోంది. ఇప్పటికే పూంచ్ లోని లోకల్స్ లో దాదాపు 15 మంది చనిపోయారు, దాదాపు 40 మంది గాయపడ్డారు. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ చనిపోయారు. దీనికి ప్రతీకారం ఆల్రెడీ మొదలు పెట్టారు. పూంచ్ లో పాకిస్తాన్ ఒక భారతీయ సైనికుడిని చంపడానికి 12 గంటలు ఆర్టిలరీ ఫైరింగ్ చేసింది. కానీ ఇండియన్ ఆర్మీ స్టైల్ గా ఈ రోజు ఉదయాన్నే సూసైడల్ డ్రోన్స్ ను పాకిస్తాన్ లో పంపి 3 పాక్ సైనికుల్ని చంపేసింది. ఇంకా మనం డిఎల్ఏ యుద్ధ వీరులు చంపుతున్న పాక్ సైనికులను మన అకౌంట్ లో వేసుకోవడం లేదు. దాన్ని వేరే అకౌంట్ లో ఇప్పుడు వేసాను. అది మన అకౌంట్ లో వేసుకుంటే లెక్క వేరేలాగా ఉంటుంది. దాన్ని యాడ్ చేయాలి అంటే లెక్క పెట్టడానికి వేళ్ళు సరిపో. టీటీవీ ఫైటర్స్ ఎంతమంది చంపారు అనేది కూడా మన అకౌంట్ లో వేయలేదు. ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో డిఫెన్స్ మినిస్టర్ ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు అన్నారు. ఇంకా ఇప్పుడే మొదలు పెట్టారంట. ఫుల్ ఫోర్స్ లో రంగంలో దిగలేదంట. ఇంకా రఫేల్ మాత్రమే దాడి చేసింది. ఈ రోజు కామికేజే రాక్షసి చిన్న విమానాలు రెచ్చిపోయాయి. ఇంకా ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీలో దాడి చేయలేదు. ఐఎన్ఎస్ అరిహంట్ కోరలు విప్పలేదు. ఐఎన్ఎస్ అరిఘాట్ సబ్మరైన్ నుండి ఫైరింగ్ జరగలేదు. ఇంకా అరేబియన్ మహాసముద్రంలో ఫుల్ ఫ్లెజ్ గా మిసైల్స్ దింపలేదు. కామికాజే డ్రోన్స్ కి అక్కడి ముల్లాలు అల్లా బచావ్ అంటున్నారు. కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ ను దించితే ఏమంటారో అర్థం కావడం లేదు. కొన్ని గంటల నుండి ఈ ఆర్టికల్స్ చూడండి. పాకిస్తాన్ లోని 6 ముఖ్య నగరాల్లో, పంజాబ్ క్యాపిటల్ అయిన లాహోర్ లో, సింధ్ క్యాపిటల్ అయిన కరాచీలో, పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్ ఉన్న రావల్పిండిలో, ఇలా 9 చోట్ల సీరియల్ గా వరుస పెట్టి ఇండియన్ డ్రోన్స్ దాడి చేసి వచ్చాయి అని పాకిస్తానీ న్యూస్ మీడియానే చెప్తోంది. బలోచ్ యుద్ధ వీరులు స్వాతంత్రాన్ని ప్రకటించారు. అఫీషియల్ గా పాకిస్తాన్ 2 ముక్కలైంది. నిన్నటి నుండి బలోచ్ వీరులు వరుసపెట్టి పాకిస్తానీ సోల్జర్స్ ను చంపేస్తున్నారు. మనం ఇంతకు ముందు చెప్పాం కదా, ఎల్ఓసి లో పాకిస్తాన్ ఆర్మీని భారత్ బిజీగా ఉంచింది. పాకిస్తాన్ ఆర్మీ బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ నుండి తమ సోల్జర్స్ ను, తమ యుద్ధ ఆయుధాలను, తమ యుద్ధ తోపులను, తమ వార్ ట్యాంకర్స్ ను, తమ విమానాలను ఎల్ఓసి వైపు తీసుకొచ్చారు. కాబట్టి బలోచిస్తాన్ ఫ్రీ అయిపోయింది. ఫ్రీగా బలోచ్ యుద్ధ వీరులు అక్కడ ఆక్రమించుకొని కూర్చున్నారు. ఇప్పుడు బలోచిస్తాన్ అనేది సపరేట్ దేశం అయిపోయేలా ఉంది. భారత్ మొట్టమొదటిగా చేయాల్సిన పని బలోచిస్తాన్ ని సపరేట్ దేశంగా గుర్తించాలి. యుఎన్ లో ఈ ఇష్యూను తీసుకువెళ్ళాలి. యుఎన్ లో బలోచ్ రిప్రజెంటేటివ్స్ ను పెట్టాలి. బలోచిస్తాన్ ఫ్రీడమ్ గురించి రెఫరెండం లో ప్రతి దేశంలో తీసుకురావాలి. యూరోప్, అమెరికా ఇలా ఇతర దేశాల్లో బలోచిస్తాన్ యొక్క ఎంబసీను పెట్టాలి. బలోచిస్తాన్ ను వేరే దేశంగా ప్రకటించాలి. 1971 లో ఎలాగైతే బంగ్లాదేశ్ ను సపరేట్ దేశంగా చేశారో బలోచిస్తాన్ ను కూడా సపరేట్ దేశంగా చేయాలి. ఎందుకంటే ఈ దేశం కోసం బలోచ్ యుద్ధ వీరులు 1949 నుండి దాదాపు 4 ఉద్యమాలు చేశారు. పాకిస్తాన్ సైన్యం బలోచ్ యొక్క నేచురల్ రిసోర్సెస్ ను తినేసింది. బలోచిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్ట్ ను చైనాకు లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం గ్వాదర్ పోర్ట్ లో చైనా యొక్క డామినెన్స్ ఉంది. బలోచిస్తాన్ ప్రజలకు తమ జీడీపీలో కేవలం 9% మాత్రమే పాకిస్తాన్ కేటాయిస్తోంది. బలోచ్ యొక్క ఆడపిల్లల్ని ఎత్తుకుపోయింది. బలోచ్ యొక్క అన్నదమ్ముల్ని అరెస్ట్ చేసింది. ఎంతో మంది బలోచీలు పాకిస్తాన్ యొక్క దౌర్జన్యానికి భయపడి వేరు దేశాలకు, గల్ఫ్, యూరోప్ ఇలాంటి వేరు దేశాలకు పారిపోయారు. బలోచిస్తాన్ సపరేట్ దేశం అవ్వడం అనేది చాలా ముఖ్యం. దీనికి భారత్ అఫీషియల్ గా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ కామికాజే రాక్షసి డ్రోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లాహోర్ లో కొన్ని గుర్తు తెలియని డ్రోన్స్ 3 చోట్ల దాడి చేశాయి. సీరియల్ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి. పొగ ఫుల్ గా లేసింది. దీంతో ప్రజలందరూ భయపడ్డారు. ఏం జరిగింది అని. పాకిస్తాన్ మీడియా మొత్తం ఏమో అయిపోయింది, ఇండియా మళ్ళీ మా పైన దాడి చేసింది అని ఫుల్ గా సౌండ్ చేశాయి. డ్రోన్స్ ఎంటర్ అవడంతో సైరన్స్ మోగాయి. పాకిస్తానీ అథారిటీస్ లాహోర్, కరాచీ అండ్ సియాల్కోట్ కు వెళ్లే ప్యాసింజర్ ఫ్లైట్స్ ను కూడా సస్పెండ్ చేశాయి. నెక్స్ట్ వెంటనే కరాచీలో డ్రోన్స్ విరుచుకుపడ్డాయి. కరాచీలోని షర్ఫీ గోత్ లో డ్రోన్స్ దాడి చేశాయి. ఈ వీడియో ఒకసారి చూడండి. కరాచీలోని మలీర్ ఏరియాలో డ్రోన్స్ దాడులు జరిగాయి.
ప్రజలు పరిగెత్తుతున్నారు. పోలీసులు రంగంలో దిగి ఒక మెటల్ ఆబ్జెక్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్, కొన్ని డ్రోన్స్ ను పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం కూడా చేసింది. అయితే ఏంటి, ఒక బ్యాటిల్ అంటే ఇండియన్ సైడ్ నుండి కూడా నష్టం వస్తుంది. రెండు వైపులా పరస్పర దాడి జరిగేటప్పుడు మన ఇండియన్ సైడ్ లో నుండి కూడా కొన్ని యుద్ధ విమానాలు లేదా డ్రోన్స్ ధ్వంసం అవుతాయి. దానికి పెద్ద సీన్ చేసే అవసరం లేదు. అలా అంటే నిన్న ఇండియన్ ఆర్మీ 200 కిలోమీటర్లు పాకిస్తాన్ లోపలికి వెళ్లి లాహోర్, రావల్పిండి అంత లోతుకు వెళ్లి దించి వచ్చింది. దీనికంటే అవమానం ఏదైనా ఉంటుందా? ఏదో ఒకటో రెండో యుద్ధ డ్రోన్స్ ను ధ్వంసం చేసినంత మాత్రాన ఇండియన్ ఆర్మీ వేస్ట్ అని కమెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు. యుద్ధం అన్నాక పరస్పర దాడులు జరుగుతాయి. ఇజ్రాయెల్ కూడా ఎన్నో యుద్ధ ఫైటర్స్ ను కోల్పోయింది. అమెరికా యమన్ చేతిలో ఎన్నో ఫైటర్స్ ను, ఎన్నో విమానాలను కోల్పోయింది. యాక్చువల్లీ రెడ్ సీలో ఎన్నో యూకేన్, అమెరికన్ షిప్స్ ను హౌతీ ధ్వంసం చేసింది. పరస్పర దాడి అంటే రెండు వైపులా డ్యామేజ్ ఉంటుంది, ఒక వైపే ఉండదు. పాకిస్తాన్ ఏదో గొప్పగా డ్రోన్స్ ను ధ్వంసం చేసింది అని అందరికీ చూపిస్తోంది. యాక్చువల్ ఇది సూసైడల్ డ్రోన్స్. ఆ డ్రోన్స్ యొక్క విలువే 10 లక్షలు. ఊరికే వెళ్లి అక్కడ దాడి చేసి రండి అని దీన్ని పంపుతారు. దీనికి ఇంత పెద్ద సీన్ చేసే అవసరమే లేదు. ఈ వీడియో చూడండి. బిల్డింగ్స్ ని క్యామికైజర్ డ్రోన్స్ లేపి పడేశాయి. ఇవి దాదాపు 25 కేజీల ఎక్స్ప్లోజన్ ను క్యారీ చేయగలవు. ఇక్కడ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ అందరూ డ్రోన్స్ తో దాడి చేశారు అంటున్నారు. కానీ యాక్చువల్ ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్స్ ను పంపడానికి కారణం పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ కు, పాకిస్తానీ ఆర్మీ చీఫ్స్ కు, పాకిస్తానీ జనరల్స్ కు ఒక సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటోంది ఇండియన్ ఆర్మీ. ఆ సందేశం ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద శిబిరాల పైన ఒక్కటే కాదు, మీ ఇంట్లో డ్రోన్స్ ను పంపి మీ కిటికీ ద్వారా డ్రోన్స్ ద్వారా దాడి చేయగలదు. మీ బాల్కనీలో మీరు నిలబడినప్పుడు డ్రోన్స్ ద్వారా ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుంది. ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఎంచుకున్న ప్రదేశం లాహోర్, రావల్పిండి, కరాచీ పెద్ద పెద్ద నగరాలు. ఇక్కడే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అండ్ ఆర్మీ ఆఫీసర్స్ యొక్క ఇల్లుంటాయి. ఇండియన్ ఆర్మీ సింపుల్ గా ఇరాన్ జనరల్